లేఖనాలు తెలుసుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడే 4 రోజుల క్రితమే చనిపోయిన తన తమ్ముని యేసుక్రీస్తు ప్రభు లేపగలడు. ఆ శక్తి సామర్థ్యత ప్రభులో ఉందన్న సంగతి ఆమె గుర్తించలేదు. అందువల్ల ప్రభు ఏమన్నాడు, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచితే వాడు ఎన్నడూ చనిపోడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. హల్లెలూయా. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను అంటుంది మార్త చెప్పవలసిన ఆన్సర్ ఏంటి? పునరుత్థానము జీవము నేనే అని మీరు అన్నారు, నా తమ్ముడు బ్రతుకుతాడని మీరు సెలవిచ్చి ఉన్నారు, నేను నమ్ముతున్నాను, నా తమ్ముడిని మీరు బ్రతికిస్తారు అన్న మాట చెప్పాలి. కానీ ఈమె ఏం చెప్తుంది? ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవు, ఆయన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. ఎంత తేడాగా ఉందండి. మన యొక్క తెలివితేటలే ప్రభుని ఆయాసపరుస్తాయి, మన బుద్ధిహీనత దేవునికి దుఃఖపరుస్తాయి. ప్రభు ఏమన్నాడు? నీ తమ్ముడు లాజరు బ్రతుకుతాడు. ఆ మాట నమ్మాలి. నా తమ్ముడు బ్రతుకుతాడు, మీరు మాట సెలవిస్తే అది జరుగుతుంది అనాలి. అంతే సింపుల్గా. కానీ తెలివితో అంతా మాటలు మాట్లాడుతుంది. ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నది చిన్న ప్రార్థన, చిన్న విశ్వాసము, చిన్నగా ఆయన మీద ఆనుకొనుటనే చూస్తాడు. మనకున్న తెలివితేటలతో ప్రార్థన చేయాలని, మన తెలివితేటలతో మనము ఆయన గురించి పొగడాలని ఎప్పుడూ కోరుకోడు. ఆలోచించేద్దాం. మనకు బుద్ధిహీనత ఎక్కువ ఉంది. మన తెలివితేటలు ప్రదర్శిస్తాం, మన యొక్క మానవత్వమే ప్రదర్శిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పచెప్పుకోము. దేవుని మహిమపరచాలన్న హృదయము మన జీవితంలో ఉండదు. ఆ దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం అక్కడ ఆమె చూడబోతుంది. ఆ విశ్వాసం ఆమె లోపల లేదు. ఆలోచన చేద్దాం. అయితే ఈమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడా వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచినప్పుడు ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చేశారు. వచ్చిన తర్వాత అగ్రామంలో జరిగింది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి